వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి లాగ్స్. ఈరోజు ఈస్ట్ గోదావరి పీతల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని మందపండి గిన్నె పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అది బాగా కలపాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంతసేపు బాగా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత సాల్ట్ కొంచెం మనకు తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసుకొని ఉల్లిపాయ బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై చేయాలి. బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలపాలి. ఉల్లిపాయ బాగా వేగాలి, పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి, ఎక్కువ తినేవాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే నాన్ వెజ్ కర్రీకి బాగుంటుంది. తర్వాత పీతలు యాడ్ చేసుకోవాలి. పీతలు వేసిన తర్వాత బాగా కిందకి పైకి ఉల్లిపాయ అది పట్టేలాగా, ఉప్పు కారం అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా వేపుకోవాలి. గరం మసాలా, కారం బాగా పట్టేలా బాగా వేపుకోవాలి. కిందకి పైకి బాగా పీత ముక్కలు బాగా కలుపుకోవాలి. పీతలు బాగా కలుపుకున్నాక ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టాలి. మూత పెట్టి ఉంచాలి. తర్వాత 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించాలి. హైలో పెట్టి వండితే కూర మాడిపోతుంది. సిమ్లో పెట్టి ఉడికించాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అయిపోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలి. వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత కొబ్బరి కూర వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ అది వేసిన తర్వాత బాగా కలపాలి. ఆ కొబ్బరి పేస్ట్ అంతా పీత ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
కనీసం 5 నిమిషాలైనా కలుపుకోవాలి. వాటర్ అంతా దగ్గరికి అయిపోయేదాకా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. అయిపోయింది కూడా 5 మినిట్స్ మూత వేసి చెప్పి 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొబ్బరి కూర ఉడికేదాకా మూత పెట్టుకోవాలి. వాటర్ లేకుండా దగ్గరికి ఉడికించుకోవాలి. తర్వాత మాకు ఇష్టమైన కూర ఎంతో బాగుండే టేస్టీ ఎంతో టేస్టీగా ఉన్న కూర రెడీ అయిపోయింది. ఇంకా మీరు నీరంతా దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా చాలా తొందరగా 10-15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. శ్రవంతి లాగ్స్ బాయ్ బాయ్.